విద్యుత్ ఛార్జీలు పెంచడానికి వైసీపీ ప్రభుత్వం చేసిన పాపాలే కారణమని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి కూటమి కార్యాలయంలో మీడియాతో రామకృష్ణారెడ్డి మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీఈఆర్సీ ద్వారా డిసెంబర్ 2024 నుంచి ట్రూ-ఆఫ్ ఛార్జీలు అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఆ పాపమే నేడు రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుకు కారణమని ఎమ్మెల్యే చెప్పారు. మీరు చేసిన కృషి ఏంటి? రొటీన్గా వచ్చిన సబ్స్టేషన్లు తప్పించి ఎక్కడైనా విద్యుత్ వినియోగం విషయంలో కానీ విద్యుత్తుకు సంబంధించిన మౌలిక వస్తువులు కల్పించడంలో కానీ మీరు చేసిన కృషి ఏంటని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మిగిలిన ఆస్పెక్ట్స్లో ఎలాగూ లేదు, మిగిలిన వింగ్స్లో కనీసం ఇందులో అయినా ఏమన్నా ఉందా? ఇవాళ మీకు ధర్నా చేయడానికి ఉన్న అర్హత ఏంటి నేను ప్రశ్నిస్తా ఉన్నా. సమాధానం చెప్పమని డిమాండ్ కూడా చేస్తా ఉన్నా. అక్కడ తొగలక్క అయితే ఇక్కడ అంతకు మించిన తొగలక్కు తెంగర గంగారెడ్డి ఆయన మాట్లాడే మాటలేంటి? ప్రభంజనంతో వైసీపీ వస్తుందని. అసలు ఎన్నికలు ఎప్పుడు ప్రభంజనం వస్తుంది? ఎప్పుడు ఎన్నికలు అయినాయి అంటే పదవి కాంక్ష, ఏదో ఒక నెలలోనో 2 నెలల్లోనో ఎన్నికలు వచ్చేయాలి, పదవికి కూర్చోవాలి మరలా. ఎందుకంటే ఇంట్లో పాపం మీకు అటువంటి ఇబ్బంది ఉంటుంది. మీరు పైకి వెళ్ళంగానే ఎందుకు ఓడేవని, అది మీ తప్పు లేదు. ప్రజలు మీ ఆదమ్మ గారిని భరించలేక ఓడించారు మిమ్మల్ని. మీ ఆదమ్మ గారి దంపతులు ఇద్దరిని భరించలేక ఓడిస్తే అది పాపం మీరు రాత్రికి పైకి వెళ్ళేటప్పటికి మీకు రకరకాల ఇబ్బందులు, ఆ ఇబ్బందులు తాళలేక మళ్ళా ఎమ్మెల్యే సీట్ ఎక్కేయాలని ఆలోచన చేస్తూ ఉంటారు. మీరు ఏ విధమైన వర్రీ లేదు మీకు. 5 సంవత్సరాల కూటమి ప్రభుత్వం ఉంటుంది, మరలా రాబోయే 5 సంవత్సరాల కూటమి ప్రభుత్వం ఉంటుంది. మీరు జమిలీ ఎన్నికలు అంటే అసలు మీకు విషయం రాజ్యాంగం అంటే ఏంటి, జమిలీ ఎన్నికలు అంటే ఏంటి, పార్లమెంట్ ఎన్నికలు ఎలా జరుగుతాయి, అసెంబ్లీ ఎన్నికలు ఎలా జరుగుతాయి, పంచాయతీ ఎన్నికలు ఎలా జరుగుతాయి, వీటి మీద కూడా ఏమాత్రం అవగాహన లేని వ్యక్తి మీరు జమిలీ ఎన్నికలు వచ్చినా 5 సంవత్సరాల తర్వాత మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. 2029లో జమిలీ ఎన్నికలు జరుగుతాయి. అందువల్ల మీకు ఎటువంటి వర్రీ లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఏవైతే సింగంపల్లి, ఈలకొలను 2 సబ్స్టేషన్లు కూడా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో శాంక్షన్ అయినవి, మీ హయాంలో గ్రౌండ్ అయితే దాన్ని అవినీతి సొమ్ము క్యాష్ చేసుకున్నారు మీరు ₹1 కోటి. అదేవిధంగా మిగిలిన సబ్స్టేషన్ల విషయంలో కూడా మీరు అదే విధంగా ప్రవర్తించారు. ఇక మీ 5 సంవత్సరాల హయాంలో ఇక్కడ విద్యుత్ విషయంలో మౌలిక వస్తువులు అదనంగా కల్పించడానికి మీరు చేసిన కృషి ఏంటి? రొటీన్గా వచ్చిన సబ్స్టేషన్లు తప్పించి ఎక్కడైనా విద్యుత్ వినియోగం విషయంలో కానీ విద్యుత్తుకు సంబంధించిన మౌలిక వస్తువులు కల్పించడంలో కానీ మీరు చేసిన కృషి